జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి కవిత సేఫ్ కోసం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అవ్వడం, అదే లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చి కేజ్రీవాల్ని ఇరికిచ్చిరని. సో ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ ఓవరాల్గా కవిత సేఫ్ అన్నది ఒక ఒక చర్చ. మీకేమనిపిస్తుంది ఒక అడ్వకేట్గా? మీకు ఒక విషయం చెప్పాలి. దాదాపు ఒక 4 నెలల క్రితమే, 4-5 నెలల క్రితమే నేను అన్ని పత్రికలలో అంతటా ఇక కవిత అరెస్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఈడీ నోటీసెస్కి కవిత ఒకసారి అపియర్ అయ్యి తర్వాత డుమ్మా కొట్టి తర్వాత సెల్ ఫోన్లు చూపెట్టి ఢిల్లీలో అంత హంగామా చేసినప్పుడు అప్పుడే ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినాను కవిత అరెస్ట్ కాదు అని. నేను ఇప్పటికీ చెప్తున్నాను కవితను అరెస్ట్ చెయ్యరు. ఇదేదో లోపాయకారి ఒప్పందం బీజేపీకి బీఆర్ఎస్కు ఉంది, దానిలో భాగంగానే జరుగుతుంది. ఇక వేరేది ఏదైతే రాధాకృష్ణ రాసిన రిపోర్ట్ ఉంటుంది కదా, రాధాకృష్ణ రాసిన ఏ రిపోర్ట్లో అయినా కానీ జగన్ పార్ట్ను ఒమిట్ చేసి మిగతా అంతా కరెక్ట్ అని తీసుకొచ్చుకోవాలి. ఎక్సెప్ట్ జగన్కు సంబంధించిన ఏ వార్త రాసినా ఏది రాసినా అందులో సత్యాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది మనం, విన్నారా? అయితే కేసీఆర్కి జగన్ అంత చిన్న పిల్లోడితో కుర్రోడితో స్ట్రాటజీ చేసి ఆయనతో వర్కౌట్ చేసేసి తన బిడ్డను సేవ్ చేసుకునే పరిస్థితి కేసీఆర్ తెచ్చుకోడు. కేసీఆర్ మాంత్రికుడు. అంటే తన ఆలోచన ఒకవేళ తన బిడ్డను సేవ్ చేసుకోవాలన్న ప్రక్రియ ఎప్పుడూ అయిపోయింది. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ నౌ. అసలు కవిత ఇప్పుడు బాహాటంగా అన్ని పబ్లిక్ మీటింగ్స్లకు రావడము, ప్రజలతో మాట్లాడము, నిన్న ఇక్కడ టీ న్యూస్ మనది, తర్వాత మన తెలుగు న్యూస్ పేపర్లో మన సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మాట్లాడాలి, ఇదంతా ఇట్ ఈస్ ఎ సైన్. అంటే ఆల్రెడీ జడివాన పడిపోయింది, ఇక ఓన్లీ ఆడాడ ఉన్న నీళ్లు కారిపోతుంటాయి అంతే, మనకు వచ్చిన ప్రమాదం ఏం లేదు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఆమెను మళ్ళా బయట ప్రజలలోకి నెట్టడం జరిగింది. కాబట్టి కవితను అరెస్ట్ చేసే ప్రక్రియ అంటూ ఏది లేదు. సరే, ఇక యాజ్ ఫార్ యాజ్ కేజ్రీవాల్ ఈస్ కన్సర్న్, కేజ్రీవాల్ కుడ్ బి అరెస్టెడ్. అంటే అరెస్ట్ చేసేదాకా నెట్టుతారు. బట్ ఒక ముఖ్యమంత్రిని ఈ ఎన్నికల సందర్భంలో అరెస్ట్ చేసి ఈ 4 రాష్ట్రాల ఎన్నికలనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేంత సాహసం చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. కాకపోతే కేజ్రీవాల్లో ఒక లక్షణం ఉంది. వాళ్ళ లిక్కర్ స్కామ్లో కనుక మొన్న కేసీఆర్ దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన యాక్చువల్లీ ది ఆస్టెన్సిబుల్ పర్పస్ ఫర్ విచ్ ఈ విజిటెడ్ హైదరాబాద్ ఏంది అంటే టు డిస్కస్ అబౌట్ వాట్ స్టెప్స్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ది ఫేస్ ఆఫ్ థ్రెట్స్ ఆఫ్ అరెస్ట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. యాక్చువల్లీ నీ వల్ల నేను మునిగినాను, నీ బిడ్డ మాట విన్నాను, నీ మాట విన్నాను, ఈ రకంగా జరిగింది, నీది నువ్వు చూసుకొని నన్ను నాది చూసుకోమంటావా, లేదా మన ఇద్దరం కలిసి ఒక కామన్ స్ట్రాటజీ చేద్దామా, ఏం చేద్దాము అనేది డిస్కస్ చేయడానికే ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. అంతే తప్ప ఆయన ఏదో పెద్ద ఆర్డినెన్స్ వచ్చింది, ఆ ఆర్డినెన్స్ని ఎదుర్కోవడానికి స్ట్రాటజీ వర్కౌట్ చేయడానికి అనేది కాదు. ఇప్పుడు అక్కడ ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ లిక్కర్ స్కామ్ వల్ల, ఇటు పంజాబ్ అండ్ ఢిల్లీ. కాబట్టి దట్ వాజ్ ది క్రక్స్ ఆఫ్ దేర్ డిస్కషన్. నౌ కేసీఆర్ సెడ్, అంటే మనకున్న సమాచారం ప్రకారం యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ మీ అండ్ మై డాటర్ ఈజ్ సేఫ్, ఇక నీది నువ్వు వర్కౌట్ చేసుకో అనే యాంగిల్లోనే ఉంది. అయితే ఇంకొక పరిణామం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కేజ్రీవాల్ కనుక తనకు తెలియకుండా తన ఉప ముఖ్యమంత్రి, తన మంత్రులు కొందరు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కవిత లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కనుక తేలితే కేజ్రీవాల్ విల్ హ్యావ్ గట్స్ టు సే బిఫోర్ ఇన్ ది రామ్లీలా మైదానికి వచ్చి ఒక డయాస్ పెట్టుకొని నేను నాది పొరపాటు జరిగింది, నేను ఈ వీళ్ళ మాటలు విని చెడిపోయినా, ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఈ తప్పు నేను చేసిన దానికి నన్ను క్షమించండి అని అడగగలే సత్తా సామర్థ్యం కేజ్రీవాల్కి ఉంది. కేజ్రీవాల్ ఈజ్ నాట్ ఏ లయర్ లైక్ కేసీఆర్. అంటే క్షణానికి అబద్ధాలు ఆడేటువంటి స్వభావం అతనికి లేదు. అతని మొత్తం రాజకీయంగా అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక గమనిస్తే చాలా వరకు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఉంది. అండ్ హీస్ ఫైట్ అగైన్స్ ది ఎల్జీ ఈజ్ ఆల్సో క్వైట్ జెన్యూన్. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏదైతే ది వే ఇన్ విచ్ హీ వాజ్ ఇంటర్ఫియరింగ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్, దానికి ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే కేసు వేసినాడో చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగలిగారు. సుప్రీంకోర్టు కూడా కంపేర్ చేసింది ఏమని, ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇండిపెండెంట్ రాష్ట్ర ప్రభుత్వం లైక్ తెలంగాణనో లేకపోతే ఆంధ్రప్రదేశో లేకపోతే ఛత్తీస్గఢ్ ఇంకొక రాష్ట్రంతో ఒక ఢిల్లీని, అంటే ఢిల్లీ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. దో ఇట్ ఈస్ రూల్డ్ అండర్ బై ది లెఫ్టినెంట్ గవర్నర్, హీ ఆల్సో ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ గవర్నర్, హీ కాంట్ యాక్ట్ మోర్ దెన్ దట్ అనే యాంగిల్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ విషయాల మీద ఇంత నిశ్చితంగా రోజువారీ కేంద్రంతో పోటీపడి
కేంద్రాన్ని ఢీకొంటున్నటువంటి కేజ్రీవాల్ ఇక కేసీఆర్ను నమ్ముతాడన్న నమ్మకం లేదు. కాబట్టి ఒకవేళ తనకి ఈ రకంగా తన వల్ల ఈ రకంగా జరిగింది అని తెలిస్తే టు మై లిటిల్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ అంటే వాళ్ళ ఇప్పటివరకు దాదాపు 7-8 ఛార్జ్షీట్లు ఫైల్ చేసినారు. నేను అన్ని ఛార్జ్షీట్లు చాలా సునిశ్చితంగా చూసి మధ్యలో ఒక 2 ఛార్జ్షీట్లు ఆమె పేరు కూడా లేదు కదా, లేదు, ఆమెను విచారించినట్టు కూడా ఎక్కడ లేదు. అయితే మొదటి ఛార్జ్షీట్లో అంటే 6th ఛార్జ్షీట్ వరకు కవిత రోల్ గురించి చాలా ఇదమిద్దంగా బాగా రాశారు, ప్రకటించారు ఎట్లా కవిత రోల్ చేసింది. Yes, exactly. Now in a criminal trial, when the allegations against the accused are similar, parity అనే ఒక గ్రౌండ్ ఉంటుంది. ప్యారిటీ అంటే ఏంటంటే సమానత్వం. ఈవెన్ అక్యూజ్డ్కి చేసే న్యాయంలో కూడా సమానత్వం ఉండాలి. ఒకే రకమైనటువంటి ఎలిగేషన్స్ ఫేస్ చేస్తున్న అందరు అక్యూజ్లకి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వాలన్నా వద్దన్నా, లేకపోతే అరెస్ట్ చేయాలన్నా వద్దన్నా. కాబట్టి కవిత మీద ఇంత సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు కవితను ఒమిట్ చేసేసి మనోజ్ సిసోడియాను, సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేసేసి చేసిందే అసలు ఒక రకంగా పొరపాటు. అంటే ఒక ఉప ముఖ్యమంత్రిని ఇదే రకమైన ఆరోపణలు ఉన్నాయి, ఇంతకంటే సీరియస్ ఆరోపణలు కవిత మీద ఉన్నాయి. కవితను వదిలేట్టేసేసి ఏకంగా టోటల్ గా ఆమె సౌత్ గ్రూప్ నంతా మేనేజ్ చేసింది అని వాళ్ళే చెప్పారు. దే దెమ్సెల్వ్స్ హావ్ డిస్క్లోజ్డ్ ఇన్ ది అరుణ్ పిళ్ళై ఆమె ప్రతినిధి అని చాలా క్లియర్ గా హి ఇస్ నన్ అదర్ దెన్ ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. హి ఇస్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. Quite often don't disturb me, talk to Arun Ramchandra Pillai, he is more like our own man. అంటే కేసీఆర్ సంతోష్ ని డబ్బులు పంపించారన్నది. yes, exactly. కేసీఆర్ సంతోష్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లాగా ఈమె ఆ లెవెల్లోనే ఒక డిఫరెంట్ లెవెల్లో చేసిందనమాట. అంటే ఇంత సీరియస్ ఆరోపణల కవితను ఒమిట్ చేసి కేజ్రీవాల్ వైపు వెళ్ళడం అనేది పొలిటికల్లీ ఏ వెరీ అడ్వెంచరస్ స్టెప్ బై ది బీజేపీ. కాకపోతే లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కేజ్రీవాల్ ఈజ్ నాట్ సచ్ అన్ ఆనెస్ట్ పర్సన్ యాజ్ హీ ప్రొజెక్ట్స్ హిమ్సెల్ఫ్ అనేటువంటి ఒక దుష్ప్రచారం చేసేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. తర్వాత ఢిల్లీలో ఇప్పుడు ఇమీడియట్గా ముంచుకొచ్చేదంటూ ఏం లేదు. కాబట్టి క్యాపిటల్ సిటీలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేసి కేంద్రం అంత డేంజరస్ స్టెప్ తీసుకోదని. ఈ కేసు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఎటు వెళ్ళదు, ఇట్లనే ఇది రాజకీయాలు అయిపోతే ఆ తర్వాత బాగా డ్యామేజ్ అవుతుంది కదా బీజేపీకి. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే మీకు చాలా పెద్ద డ్యామేజ్ కదా. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి డిఫెక్టివ్గానే ఉంది. అంటే సిబిఐ యొక్క యాటిట్యూడు చాలా డిఫెక్టివ్గా ఉంది ఒకటి. రెండవది బీజేపీ ఇంటర్ఫియరెన్స్ చాలా కనపడుతుంది మనకు. ఎందుకంటే సిబిఐ లాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ వెన్ ఇట్ కండక్ట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ప్రొసీడ్స్ అన్ సర్టన్ లైన్స్ అనమాట. దోస్ ఆఫ్ అస్ హూ ఆర్ ఇంటూ క్రిమినల్ ట్రయల్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మాకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఏ యాంగిల్లో పోతే ఏమవుతుంది. ఇప్పుడు మనకు మన ఇంట్లో ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలుగుతుంది అనేది ఎట్లయితే మనకు మీరు అట్లా అలవాటు పడతాము జనజీవన స్రవంతిలో, అట్లనే మేము కూడా ఇదే వృత్తిలో ఉండి 30 సంవత్సరాలకు ఇదే పని చేసి 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 మాకు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా చేశారో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఏమని ఇక దీన్ని ఇంతింతే చేస్తాం. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ చేయడం వెనక కవిత అరెస్ట్ ఉండే అవకాశం లేదా? అవి అరెస్ట్ కోసం అని అనుకోవడానికి వీళ్ళు అసలు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ అయినా కాకుండా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద ఇప్పటికే కవిత అరెస్ట్ కావాల్సింది. ఇంకా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డిని బూచిగా చూపెట్టేసి కావాలంటే కేసీఆర్ నుంచి ఇంకా ఎక్కువ విధేయతను డిమాండ్ చేస్తారు. ఓకే, ఇంకా కూడా నా పాయింట్ ఏంటంటే బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నది. బై ఎలక్షన్స్లో గెలిచింది, జిహెచ్ఎంసీలో గెలిచింది మెజారిటీ సీట్లు. సార్ అదంతా గతం. సో సరే గతమైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కవితని అరెస్ట్ చేయకుండా బీజేపీకి అవకాశం లేదు అన్నది పెద్ద చర్చ. సార్ ఈ చర్చ మనం చేయాల్సిన అక్కర్లే, బీజేపీ నాయకులే ఈ చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులే కాదు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కూడా చెట్టు కింద కూర్చుండేవాళ్ళు, చదివేవాళ్ళు, పాన్ డబ్బాల దగ్గర, ఈవెన్ బార్ షాపుల దగ్గర కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. ఏమి బీజేపీను బీఆర్ఎస్ ఒకటే, కవితను అరెస్ట్ చేయరు, కవితను అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు అంటే బీజేపీ హైకమాండ్ హ్యాస్ రిటర్న్ ఆఫ్ తెలంగాణ. మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తే మరి ప్రయోజనం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఎందుకు చేయరు వాళ్ళు? చెయ్యరండి, వాళ్ళకి కేసీఆర్ మద్దతు నేషనల్ లెవెల్లో కావాలా. అంటే రేపటి రోజున వాళ్ళు మొదట ఏమనుకున్నారు, ఈ భారత్ జోడో యాత్ర అనేది అంత పెద్ద ఏదో లైట్ తీసుకున్నారు. రాహుల్ గాంధీని ఒక ఏదో 3rd క్లాస్ ఫెలో, ఏదో ఒక లూజ్ టాకర్, డజంట్ హ్యావ్ మ్యాచ్యూరిటీ, పొలిటికల్లీ నోవైస్,
ఇతను పార్టీని లీడ్ చేసేంత సత్తా సామర్థ్యం లేదు అని చాలా బఫూన్ లాగా చూపెట్టడానికి సకల ప్రయత్నాలు చేసినారు. కొంత మోడీకి అనుకూలంగా ఉన్న మీడియా, మన పాత మిత్రుడు ఒక ఆయనే గోధి మీడియా అంటాడు ఓకే వాళ్ళని. అంటే ఈ మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు ప్రొజెక్ట్ రాహుల్ గాంధీ యాజ్ ఏ నాన్ కాన్సిక్వెన్షియల్ పర్సన్, నాన్ సీరియస్ పర్సన్. కానీ ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశీ వరకు అతను జమ్మూ అండ్ కాశ్మీర్ వరకు అతను పాదయాత్ర చేసినాడు, దే వే హీ మింగిల్డ్ విత్ ద పీపుల్, అదంతా చూసిన తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు, సార్ ఈజ్ బీయింగ్ టేకెన్ సీరియస్లీ బై ద పీపుల్, కాబట్టి ఇతన్ని మనము ఇగ్నోర్ చేయడానికి వీల్లేదని. దానికి తోడు ఏదైతే ఇంటెలిజెన్స్ అవుట్పుట్ ఉందో దానికి అనుకూలంగానే కర్ణాటక రిజల్ట్స్ వచ్చినాయి. కర్ణాటక రిజల్ట్స్ అందరు పోల్ పండిట్స్ యొక్క ఎస్టిమేషన్కి విరుద్ధంగా వచ్చినాయి. ఏదైతే శివకుమార్ ఒక్కడే కరెక్ట్ చెప్పినాడు, వీఆర్ అబౌట్ టు రీచ్ 140 ఆర్ అండ్ 135 to 140 అని చెప్పినాడు శివకుమార్. అతను ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ, ఇన్ఫ్యాక్ట్ ఒక పర్టికులర్ న్యూస్ ఛానల్ శివకుమార్ని చీప్ చేయడానికని మళ్ళీ 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 అడిగితే శివకుమార్ అసహనంగా ఒక మాట చెప్పినాడు, నీవు ఒక పథకం ప్రకారంగా నన్ను ఫూల్ చేయడానికని వచ్చినావు, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పాలిటిషియన్, ఐఎమ్ రూటెడ్ ఇన్ ది పీపుల్, నేను చెప్తున్నాను రాసుకో, మళ్ళీ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్ అగైన్ ఆన్ ద డే వెన్ ది ఎలక్షన్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్ అన్నారు. ఆ రోజు కూడా అతను ఎంత ఇదమిద్దంగా చెప్పినాడంటే మాకు 135 నుంచి 140 వరకు వస్తాయని అన్నాడు. ఆల్మోస్ట్ అదే జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా రాకున్నా వాళ్ళకి కేంద్రంలో కేసీఆర్ సహాయం అవసరం పడుతుంది అనేటువంటి ఒక ఎస్టిమేషన్లో ఉండే వాళ్ళు ఈ పాత్రను ఈ రకంగా చూస్తారు. మీరు ఒక అడ్వకేట్గా క్లియర్గా చెప్పగలుగుతారు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు? 99.9% లేదబ్బా. అంటే ఒకవేళ బీజేపీకి మాకు కేసీఆర్ మద్దతు అవసరం లేకున్నా మేము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ఇది లేకుంటే బీజేపీ భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అవుతుంది, బీజేపీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది అన్న భావన వచ్చినప్పుడు ఏమైనా చేసేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎందుకంటే వేగం తగ్గింది అనిపిస్తుందా కేసీఆర్ మాట్లాడే మాటల్లో కానీ ఏమన్నా? కేసీఆర్ మాటల్లో డిఫెన్స్ నిన్న నిర్మల్కి వెళ్ళి కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెస్ని అటాక్ చేసిండు. అలా కాదు, విషయం ఏంటంటే అతనికి అర్థమైపోయింది ఇక